హలో అండి, నేను ఝాన్సీని, మన అడగర్ల ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక వీడియో తీస్తున్నాను కదా, చూడండి. ఆ చివర చాలా గుంపుగా కనపడే అపార్ట్మెంట్స్ అన్నీ చిత్రపురి కాలనీ అండి. చిత్రపురి కాలనీ అంటండి. అపార్ట్మెంట్స్ చూసారా ఎంత చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే నేను ఇక్కడ మణికొండలో ఉన్న హౌస్ పై నుండి తీస్తున్నాను అన్నమాట. ఇది ఉప్పాలగూడ నుండి. ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఏనండి ఇక్కడ. ఇవి 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 ఈ చివరండి. గచ్చిబౌలి అపార్ట్మెంట్స్ అండి అవన్నీ. పెద్ద పెద్దగా లాంగ్, చాలా హైట్తో కనబడుతున్నాయి కదా. ఇక్కడికి గచ్చిబౌలి చాలా దగ్గర అన్నమాట. ఎంత బాగా కనబడుతున్నాయి చూడండి. ఉప్పాలగూడ నుండి గచ్చిబౌలి వరకు కనబడుతుంది మనకి. ఇదిగోండి, ఇప్పుడే సన్సెట్ అవుతుంది. సూర్యుడు కూడా మనకి చక్కగా కనబడుతున్నాడు. ఇటువైపు మనకి సూర్యుడికి ఇట్లా దాటి వదలకు వస్తే ఇదంతా నార్సింగ్ అండి. నార్సింగ్ అంటారు కదా, అక్కడ అపార్ట్మెంట్స్ అన్నమాట ఇవి. అయితే ఈ నార్సింగ్ వైపు ఇప్పుడు ఐటీ హబ్ వస్తుందని అంటున్నారండి. అక్కడేవో కొన్ని వందల ఎకరాలు తీసుకుని అక్కడ ఐటీ హబ్ కడుతున్నారంట అన్నమాట. అయితే ఇక్కడ మణికొండ, పుప్పాలగూడ ఇటువైపు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అయితే 6,000 స్క్వేర్ ఫీట్, 6,000 నుండి 6,500-7 దాకా ఉన్నాయండి. అదే గేటెడ్ కమ్యూనిటీలో అయితే 8+ స్క్వేర్ ఫీట్, 8,000 పైన అనమాట. అంటే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి కదా, అదనమాట. 9,000 కూడా ఉన్నాయంటండి మా వారు చెప్తున్నారు. అయితే నేను ఈ మధ్య పేపర్లో చదవడం అయితే 8,000, 9,000 అని అలా పెరిగిపోయి అన్నీ అందరికీ మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీ కావాలంటే అలా 2,000 స్క్వేర్ ఫీట్ అలా కాకుండా కొంచెం స్క్వేర్ ఫీట్ తగ్గించి 1,600 స్క్వేర్ ఫీట్లో అలా తీసుకుంటే కొంచెం అమౌంట్ కూడా తగ్గుతుంది, అందరికీ మంచి ఫ్లాట్స్ వస్తాయి అన్నట్టుగా వాళ్ళు రియల్టర్స్ రాశారండి పేపర్లో. అయితే మన అవకాశాన్ని బట్టి, మన డబ్బుని బట్టి అనుకోండి. పెద్ద ఆ బ్లాక్, ఆ సిమెంట్ కలర్లో కనబడుతున్నాయి చూసారా, అవి వంశీరామ్ అపార్ట్మెంట్స్ ఏంటండి, షేక్పేట. అయ్యో చెయ్యట్టు పెట్టేసా. అవి షేక్పేట వంశీరామ్ అపార్ట్మెంట్స్ అంటే చాలా బాగుంటాయి అవి కూడా. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఒకళ్ళు ఆ అపార్ట్మెంట్కి వెళ్ళారండి. ఇంకా అటువైపు చూద్దాము. ఇదే చాలా ఎక్కువ ఉన్నాయండి, అసలు వ్యూ చాలా బాగుంది. ఈ ఒక 15 years బ్యాక్ అయితే ఇదంతా అవుట్స్కట్ అండి. అసలు రోడ్లు సరిగా లేవు, అలాంటిది అసలు మొత్తం మారిపోయింది.
చూస్తే మనకు ఆశ్చర్యం వస్తుంది అనమాట, ఇన్ని వచ్చినాయా అని. ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలు అపార్ట్మెంట్లే. ఇక్కడ దగ్గరలోనే మనకి డిజైన్తో ఉంది. అదే అదే అదిగోండి, కొంచెం ఇట్లా ఎరుపు కలర్తో పెంకు డిజైన్లా కనబడుతుంది కదా కొండ మీద. అది వెంకటేష్ గారి ఇల్లు అని విన్నామండి. కొండ మీద ఇవన్నీ. హైదరాబాద్ అంటే కొండలు ఇవే కదా, రోడ్లన్నీనేమో అప్ అండ్ డౌన్స్, ఇల్లు ఏమో కొండల మీద రోడ్ల మీద ఉంటాయి కదా. అది కానీ ఇదేమో మేముండే ఇంటి ముందు రోడ్డు అనమాట. అదిగోండి అక్కడ కొండ, ఇది చూసారు ఎలా కనబడుతున్నాయో కొండలు. ఏదో నిలబెట్టినట్టే దాని మీద ఒకటి కొండ రాళ్ళు. ఇటువైపు చూద్దాం. సుఖీ ఉబంతు అంటండి అపార్ట్మెంట్ పేరు. ఇంకోటి ఏంటండి, వ్యూ అటండి. ఇవన్నీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అట. నార్సింగ్ ఇక్కడ మణికొండ నుండి నార్సింగ్ వెళ్ళే దారిలో అన్నమాట. సన్సెట్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. నెక్స్ట్ ఇంకో వైపు చూద్దామండి. ఈ ట్యాంకులకి, వాటర్ ట్యాంకులకి వెనకగా కనపడేది ఆదిత్య ఇతన అపార్ట్మెంట్ అంటండి. అది గేటెడ్ కమ్యూనిటీ, షేక్పేట్కి దగ్గర. చూసారా ఇవన్నీ. మళ్ళీ అటు చివరి కొండ కనబడుతుంది ఒకటి. చుట్టూ కొండలేనండి. ఇదిగోండి ఇటువైపు కొండ. అక్కడ ఎల్లో బెలూన్లా కనబడుతుంది, దాని పక్కన అంతా కొండే. కొండ మీదే అపార్ట్మెంట్. టెర్రస్ మీదకి వచ్చినప్పుడల్లా ఇవి చూసి ఆ వీడియో చేయాలనిపిస్తుంది. సరే అని ఈరోజు చేస్తానండి. సరేనండి, మరి ఉంటా.